జై గురుదేవ్. ఉపరమ్యతాం, రెస్ట్ తీసుకోండి, ఇంటికి వచ్చేసారు, కార్ దిగిపోండి అని చెప్పారు. రెస్ట్ అంటే ఏంటి అది ఈరోజు చెప్తున్నారు గురుదేవులు. రీపోజ్ ఇన్ ద బీయింగ్, 20th చాప్టర్. ఈ సృష్టి పంచభూతాలతో చేయబడిందండి. శరీరము పంచభూతాలు, 7 ధాతువులు, 3 గుణాలు, 3 దోషాలు, వీటన్నిటితో కలిపి చేయబడింది ఈ శరీరము. పంచభూతాలు ఏమి? ఇవి చాలా గ్రాస్, స్థూలంగా ఉంటాయి. ఏమి? భూమి, నీరు, ఆకాశము, అగ్ని, గాలి, వాయువు. ఈ 5 పంచభూతాలతోనే కాకుండా 7 సబ్స్టెన్సెస్, లేదు ధాతువులు. ఏమి? రస అంటే ప్లాజ్మా, రక్తంలో ఉండే ప్లాజ్మా. తర్వాత రక్తము, మాంస, మజిల్, కండరాలు, మాంసము, మేధ, ఫ్యాట్, కొవ్వు పదార్థము, అస్థి అంటే ఎముకలు, మజ్జ, మజ్జ అంటే బోన్ మ్యారో, తర్వాత నరాలు, నర్వస్ సిస్టమ్ టిష్యూస్, అండ్ శుక్ర, శుక్ర అంటే రీప్రొడక్టివ్ టిష్యూ. ఈ 7 ధాతువులతోటి, పంచభూతాలతోటి, ఇంకా త్రిగుణాలు. ఏమి? సత్వ రజస్తమో గుణాలు. త్రిదోషాలు, డిస్టార్షన్స్. ఏమి? వాత పిత్త కఫ. వీటన్నిటితో కలిసి శరీరం చెయ్యబడింది. ఏమి? పంచభూతాలు, భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు. 7 ధాతువులు ఏమండి? రస అంటే ప్లాజ్మా, రక్తంలో ఉండే ప్లాజ్మా, అండ్ రక్తము, మాంసము, కొవ్వు పదార్థము, ఎముకలు, మజ్జ, బోన్ మ్యారో, శుక్ర, రీప్రొడక్టివ్ టిష్యూస్. ఈ 7తో కలిపి, తర్వాత త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు, త్రిదోషాలు, వాత కఫ పిత్త, వీటన్నిటితో కలిపి శరీరము చేయబడింది. ఇవన్నీ సమతుల్యంలో ఉంటే మనం అద్భుతంగా, ఆనందంగా, హాయిగా ఉంటాం. ఎక్కడైనా సరే సమతుల్యం తప్పింది అనుకోండి, అప్పుడు ఈ వ్యవస్థ అసమతుల్యానికి లోనవుతుంది. శరీరము ఇంబ్యాలెన్స్ అవుతుంది, అసమతుల్యం అవుతుంది, ఆలోచనలు ఇంబ్యాలెన్స్ అవుతాయి, బుద్ధి మసకబారిపోతుంది. 8 ప్రకృతులు ముఖ్యంగా ఏమి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, 5 పంచభూతాలు కాక మనసు, బుద్ధి, అహం. ఈ 8 ప్రకృతులతోని శరీరం ఉంది, ఈ వ్యవస్థ నడుస్తోంది. సమస్త సృష్టి కూడా ఈ 8 ప్రకృతులతోనే నడుస్తోంది. ఏమి? పంచభూతాలు, మనసు, బుద్ధి, అహము. అహం, బుద్ధి, మనస్సు, ఇవి 3కి అతీతమైనది. దాటి వెడితే ఉండేది ఆత్మ, పరా అంటారు. అతీతమైనది మనసు, బుద్ధి, అహం. ఇవన్నిటికీ అతీతమైనది పరా, లేదు ఆత్మ, ట్రాన్సెండెంటల్. మనసు అనుభూతి చెందుతుంది. ప్రసన్నంగా ఉండడము, అప్రసన్నంగా ఉండడము, ఇవన్నీ కూడా అనుభవం చెందేది మనస్సు. ఎప్పుడైనా మనసుకి బుద్ధికి తేడాన్ని మీరు గమనించారా? మనసు అనుభవాలు పొందుతూ ఉంటే బుద్ధి ఏం చేస్తుంది? జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటుంది. మనసు ఏదైనా ఒక పరిస్థితిని అనుభూతి చెందుతూ ఉంటుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది రైట్, ఇది తప్పు అని నిరంతరం ఒక డిస్కషన్ మనలో జరుగుతూ ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు గమనించండి, మనసు, బుద్ధి, ఖచ్చితంగా మీకు ఆ డిఫరెన్స్, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అనేది తెలిసిపోతుంది. మనసు పంచేంద్రియాల ద్వారా అనుభవాలు పొందుతూ ఉంటుంది, బుద్ధి గమనించి జడ్జి చేస్తూ ఉంటుంది. ఇంకొంచెం విషదంగా చెప్పుకోవాలి అంటే, ఐస్ ముక్కని పట్టుకున్నారు అనుకోండి, చేతి స్పర్శ ద్వారా ఇది చల్లగా ఉంది అని మనసు గ్రహిస్తుంది.
రైట్. బుద్ధి ఏం చేస్తుంది? ఈ ఐస్ గడ్డ గ్లాసుడు జ్యూస్లోకి సరిపోతుందా? ఇంత కొంచెం వేసేరేంటి వీళ్ళు, ఇంకా ఎక్కువ వెయ్యాలి కదా, ఈ ఐస్ గడ్డ కరిగిపోతోంది, చేత్తో ఎంతసేపు పట్టు కూర్చుంటారు, నాకు ఇచ్చే ఆ నిమ్మరసంలో వెయ్యొచ్చు కదా, లేదు ఐస్ గడ్డ వెయ్యొద్దు, నాకు మంచిది కాదు, ఏ నీళ్లతో తయారు చేశారో, అటువంటి డిస్కషన్ మన మనసులో జరుగుతూ ఉంటూనే ఉంటుంది. గమనించారా? అది బుద్ధి. అర్థమవుతోంది? ఎస్, నో. అనాలిసిస్ మనలో జరుగుతూ ఉంటుంది, విశ్లేషణ మంచి చెడు అని. అది బుద్ధి. చెరుకు రసం ఆర్డర్ ఇస్తాం రోడ్డు మీద అనుకుందాము, ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ ఇస్తాం, ఐస్ గడ్డలు ఎయ్యకయ్యా అంటాం. ఎందుకు? ఆ ఐస్ దేంతో తయారు చేశాడో. అది బుద్ధి. ఈ జ్యూస్ తయారవుతూ ఉంటే అది ఎంత టేస్టీగా ఉంటుందో, నాలుక మీద నోరు ఊరిపోతూ ఉంటుంది. చెరుగడ చెరుకు రసంలో అల్లం వేసాడా, పుదీనా వేసాడా అడుగుతూ ఉంటా కదా, నిమ్మకాయ రసం వెయ్యవయ్యా బాబు, నాలిక చెప్తూ ఉంటుంది, మనసు చెప్తూ ఉంటుంది, నాలికి రుచి కావాలి, అనుభవాన్ని పొందాలి, అది మనసు. అర్థమవుతోందమ్మా డిఫరెన్స్? షో మీ యువర్ థమ్స్ అప్, ఎస్, నో. ఆ రెండింటికి డిఫరెన్స్ ముఖ్యంగా ధ్యానం చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది మనకి బాగా. బుద్ధిపూర్వకంగా మీకు తెలుస్తుంది, నిర్ణయిస్తారు, కానీ మనసు బుద్ధిని కమ్మేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది, ఓవర్ పవర్ చేసేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? బుద్ధి మసకబారిపోతూ ఉంటుంది. అంటే మంచి ఎండలో చెరుకు రసం, ఇందాకటి ఎగ్జాంపులే తీసుకుంటాను, చెరుకు రసం తాగుతూ ఇంత ఎండలో పోతే పోయింది, ఐస్ గడ్డ ఏ నీళ్లతో చేశాడో ఏమో, తీసుకుంటేనే ఈ దాహం తీరుతుందండి, ఎందుకు మనసు కోరుతూ ఉంటుంది, చల్లగా కావాలి, చల్లగా కావాలి. బుద్ధి చెప్తూ ఉంటుంది అది మంచిది కాదేమో, ఎటువంటి ఐస్ గడ్డతో చేశాడో అని చెప్తూ ఉంటుంది, కానీ అనుభవం కోసం మనసు ఒప్పుకోదు, ఆపేస్తూ ఉంటుంది బుద్ధి. నాగు నువ్వు అక్కడ, నాకు ఇప్పుడు చల్లగా కావాలి, ఏదైతే అవని కాలుస్తే మాత్రం వేసుకుంటాను ఇంటికెళ్ళి. కరెక్టా నేను చెప్తున్న ఎగ్జాంపుల్? మనసు బుద్ధిని ఓవర్ పవర్ చేసేస్తూ ఉంటుంది. రైట్. అప్పుడు బుద్ధి మనసుగా బారిపోతుంది, కాసేపు నోరు మూసుకుని ఊరుకుంటుంది, సర్లే తాగు మాత్రలు వేసుకుందాం, ఇది ఒక పెద్ద ఎక్స్క్యూజ్, వెంటనే మళ్ళీ. బుద్ధిని దాటి వెడితే మీరు అహాన్ని కూడా గమనించగలుగుతారు. అహం అంటే ఏమి అంటే, నేను నేను ఫలానా అరుణకుమారి తుమరాడ టీచరు, సూపర్ తోపు తొక్క, తెలుగు, ఇవి ఉంటాయి చూసారు, అది అహము. అది కూడా దాటి వెడితే అప్పుడు మీరు ఆ బీయింగ్, ఆత్మ, అది అనుభూతిని చెందుతారు. 2 రకాల ఆహారాలు ఇస్తూ ఉంటామండి శరీరానికి. ఒకటి స్థూలంగా ఉండే ఆహారము, అంటే మనం తినేది. రెండోది సూక్ష్మ ఆహారము, వాతావరణం, గాలి, శ్వాస పీల్చే గాలి, పరిస్థితులు, మీ ఆలోచనలు, ఇవన్నీ కూడా ఆ సూక్ష్మ శక్తి ప్రవాహం మీలో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనము? సూక్ష్మ ఆహారానికి ఒక గొడవ జరుగుతూ ఉంటుంది ట్రాఫిక్ లో. ఆ ట్రాఫిక్ లోకి మీరు వెళ్ళి గొడవ తగులు గొడవలు అవుతున్న మధ్యలోకి మీరు వెళ్ళారనుకోండి, ఆనందంగా ప్రసన్నంగా ఉంటుందా మనస్సు? కాసేపటికి మీ బుర్ర కూడా చెడుతుంది, ఆలోచనలు కూడా ఆ ప్రభావితం అవుతాయి ఆ వాతావరణాన్ని బట్టి, అవునా కాదా? అది కూడా మీరు ఆహారం ఇస్తున్నారు మీ వ్యవస్థకి, మీ శరీరానికి. గమనించండి. కావాలని కాసేపు అలా ప్రకృతిలో నేచర్లో నడవడమో, నేచర్ వాక్ చేయడమో, ఒక నదీ ప్రవాహం దగ్గర ఒక బీచ్ ఒడ్డున కూర్చోవడమా, కాసేపు ఆ నీళ్ళని చూస్తూ, లేదు పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూడడమో, ప్రసన్నంగా, దాని ప్రభావం కూడా మనసు మీద ఉంటుంది. కరెక్టా నేను చెప్తున్నది? అది మీరు సూక్ష్మ ఆహారం మీ శరీరానికి ఇస్తున్నారు. రైట్. అది శక్తి ప్రవాహం సూక్ష్మంగా మీలో చేరుతుంది. ఒక్క స్థూల ఆహారం ఒక్కటే, మనం తినేది ఒక్కటే కాదు పట్టించుకోవడం. యా. వ్యవస్థలో ఏదైనా సరే అసమతుల్యం వచ్చినప్పుడు, రజోగుణం కానీ తమో గుణం కానీ డామినెంట్ గా ఉండేటప్పుడు, అది కంట్రోల్ చేసేస్తోంది ఎక్కువగా,
రజోగుణం కానీ తమో గుణం కానీ, అంటే అప్పుడు అసమతుల్యం వస్తుంది. సత్వ అంటే ఏమి? సత్వగుణము అంటే సమతుల్యంలో ఉండడము. సత్వగుణము డామినెంట్ గా ఉండేటప్పుడు అప్పుడు మీలో సమతుల్యం, బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది, బ్యాలెన్స్ అనేది ఉంటుంది అన్ని విధాలా కూడా. అదే రజోగుణం డామినెంట్ గా ఉండేటప్పుడు మీలో రెస్ట్లెస్నెస్, అవిశ్రాంతత, కోరికలు, భయము ఇవన్నీ మీలో తలెత్తుతాయి. తమోగుణం డామినెంట్ గా ఉండేటప్పుడు డల్నెస్, బద్ధకము, జడత్వము, నిస్పృహ ఇలాంటివన్నీ మీలో వస్తాయి. తమో గుణము అధికంగా ఉంటే, ఎక్కువగా ఉంటే, డామినెంట్ గా ఉంటే. ఆ నిస్పృహ, నిరాశ తమో గుణం తాలూకు స్వభావాలు. సత్వగుణము డామినేట్ చేసేటప్పుడు, రజోగుణము డామినేట్ చేసేటప్పుడు, తమో గుణం డామినేట్ చేసేటప్పుడు ఇలాగ మీలో రకరకాల స్వభావాలు వస్తూ ఉంటాయి. అయితే ఆదర్శవంతమైన పరిస్థితి ఎప్పుడైతే ఈ గుణాలు మీలో మార్పు చెందకుండా ఉంటాయో అటువంటిది పరిస్థితి ఎప్పుడు ఉండదు. తమో గుణం డామినెంట్ గా ఉంది కాబట్టే చక్కగా నిద్రపోగలుగుతారండి. రజోగుణం డామినెంట్ గా ఉంది కాబట్టే పొద్దున్న లేచి టక 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 చకచక పనులన్నీ చేయగలుగుతారండి. అర్థమవుతోంది. యా సత్వగుణం అధికంగా ఉంది కాబట్టి ఫ్రెండ్లీనెస్, కేరింగ్, షేరింగ్ అలాంటివి కూడా మనలో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉంటుంది. అంతేకాని ఆదర్శవంతంగా నాకు 2 కేజీలు తమో గుణము, 3 కేజీలు రజోగుణము, 4 కేజీలు సత్వగుణము కావాలి అని అలాగనే లైఫ్ లాంగ్ నాతో ఉండిపోవాలి అనే స్వభావం ఎక్కడా మనలో ఉండదు. విశ్వం తాలూకు సహజ స్వభావము ఈ త్రిగుణాలు మారుతూ ఉంటాయి, త్రిదోషాలు కూడా మార్పు చెందుతూనే ఉంటాయి. ఇదే తర్వాత వచ్చే సూత్రము. భావాభావ వికారశ్చ అష్టావక్ర ఉవాచ భావాభావ వికారశ్చ స్వభావాదితి నిశ్చయీ నిర్వికారో గతక్లేశ సుఖేనైవోపశామ్యతి ఈశ్వరః సర్వనిర్మాత నేహాన్య ఇతి నిశ్చయీ అంతర్గలిత సర్వాశః శాంతః క్వాపి న సజ్జతే. ఈ అతి కొద్ది పదాలతో కూర్చిన వాక్యం ఉంది చూశారు. చాలా ఎక్కువ జ్ఞాన సంపద ఇందులో ఉంది అని చెప్తున్నారు గురుదేవులు. ఈ ఒక్క వాక్యంలో అంత శాస్త్రము, సైన్స్ అంతా ఉందిట ఇందులో. ఆయుర్వేద, సైన్స్ ఆఫ్ లైఫ్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గమనిస్తారు ఏమని? పిత్త, కఫ ఎవరైనా మనుషుల్లో ఏది ఎక్కువగా ఉంది? పిత్త దోషం అధికంగా ఉందా, కఫ దోషం అధికంగా ఉందా అనేది గమనిస్తారు. వాళ్ళ ఫీలింగ్స్ నిగ్గదీసుకుపోవడం కానీ, లేదు డల్ గా ఉండడం కానీ ఇలాంటివి వాటికి కారణము ఈ కఫ, వాత, పిత్త త్రిదోషాల్లో డిఫరెన్సెస్ అనేది వాళ్ళు గమనిస్తారు. లేదు వాత ఎక్కువగా ఉంది, అందువల్ల రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంది, అవిశ్రాంతత, ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కదులుతూ ఉంటారు, స్థిరంగా కూర్చోలేక రెస్ట్లెస్ గా అయిపోతుంది మైండ్, బాడీ కూడా వాత ఎక్కువగా ఉంది కాబట్టి. ఇవి గమనిస్తారు. గమనించి ఆ తాలూకు డల్నెస్ కావచ్చు, బిగదీసుకుపోవడం కావచ్చు, రెస్ట్లెస్నెస్ కావచ్చు, ఒకళ్ళలో వచ్చే ఫీలింగ్స్ కి కారణము ఈ త్రిదోషాలే, అందువల్లనే ఇంబ్యాలెన్స్ అవుతోంది అని వాటికి కట్టబెడతారనమాట ఈ ఫీలింగ్స్ ని. అర్థం అవుతోంది. ఎవరి ఆయుర్వేద తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? వీడిలా ఊరికే రెస్ట్లెస్ గా ఉన్నాడు అంటే వీడిలో వాత ఎక్కువైందిరా, బిగదీసుకుపోయాడు రా వీడు, డల్ గా ఉన్నాడు అంటే తమో గుణం ఎక్కువగా ఉందిరా అని వీళ్ళలో ఉండే ఫీలింగ్స్ కి కారణము ఆ త్రిదోషాలకి చెప్తారు.
అది వెంటనే మీ తాలూకు పనులని కూడా, పనులే మీరు చేసే పనులని ప్రభావం చేయడమే కాదు, మనసుని కూడా ప్రభావం చేస్తుంది. మనం ఎలా, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ప్రభావం చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ అయిపోయింది. లేదనుకోండి, నాకు ఇంత రెస్ట్‌లెస్‌నెస్ ఎందుకొచ్చింది? నీ వల్లే అని ఎవరినో పట్టుకుంటారు. కారణం నింద వేస్తారు. నీ వల్లే నేనింత డల్‌గా అయిపోయాను. నువ్వెక్కువ పని చెప్పావు కదా! పని ఎక్కువైపోయింది. అందుకే ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను. జడంగా కూర్చున్నాను. ఇలాగా నింద ఎవరి మీదనో వేస్తూ ఉంటారు లేదంటే. లేదు మీ మీదనో, పరిస్థితుల మీదనో నిందించడానికి పూనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, వాత, పిత్త, కఫ అవే బాధ్యత తీసుకుంటాయి. ఇంకా ఈ నిందలుండవు. పరిస్థితులు నిందించడం కానీ, ఎదుటి వాళ్ళని నిందించడం కానీ, మిమ్మల్ని మీరు నిందించుకోవడం కానీ ఉండనే ఉండదు. ఆటోమేటిక్‌గా బాధ్యత కఫ, వాత, పిత్తకి ఇచ్చేసాం కాబట్టి మనం ఫ్రీ అయిపోతాం. నింద మోపకుండా ఉంటాం. ఎప్పుడైతే కఫ, వాత, పిత్త వల్ల మనలో ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అని మనకు తెలిసిపోయిందో, రెమెడీ కూడా మనకి తెలుసు. ఏం చెయ్యాలో మనకి తెలుసు కదా! ఇంబాలన్స్ రెక్టిఫై చెయ్యడానికి. అయితే ఇప్పుడేం జేస్తూ ఉంటాము? ఓహో! మన మీద మనం శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. మనల్ని మనం గమనించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి పెడుతూ ఉండాలి. నేనెలా ఉన్నాను? నా ఫీలింగ్స్‌కి నేను తిన్న ఆహారం ఎలాగా కారణమయింది? లేదు నా నిద్ర, నా యాక్టివిటీసా? ఇలా మనల్ని మనం గమనించుకోవడం మొదలుపెడుతూ ఉంటాము. అప్పుడేమవుతుంది? ఎదుటి వాళ్ళని నిందించడానికి, వాళ్ళని మీద కంప్లెయింట్లు చేయడానికి మనకి టైము ఉండనే ఉండదు. మనల్ని మనం గమనించుకోవడానికే సరిపోతుంది. నాకు ఈ ఫీలింగొచ్చిందంటే, ఆలు తిన్నానా? ఇరిటేటింగ్‌గా ఉన్నానా? నిద్ర తక్కువయిందా? ఇరిటేషన్ ఎక్కువయిందా? కాసేపు యోగ నిద్ర చేద్దామా? ఇంకో మెడిటేషన్ చేద్దామా? ఇలాగా మనల్ని మనం గమనించుకుంటూ ఉండేటప్పుడు ఎదుటి వాళ్ళని నిందించడానికి కానీ, కంప్లెయింట్ చేయడానికి గాని టైమెక్కడుందండి మనకి? ఆ! ఎందుకు ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఈ త్రిదోషాలలో ప్రకృతిలో కూడా చే మార్పులొస్తూనే ఉంటాయి. ఒకసారి బ్రహ్మానంద సరస్వతి గారిని ఎవరో అడిగారట, "నా గురించి నువ్వేమనుకుంటున్నావు" అని. వారేం చెప్పారు? "నీ గురించి ఆలోచించడానికి నాకు టైం ఎక్కడుందిరా బాబు" అన్నారట. నాకు టైమే లేదు. నన్ను నేను గమనించుకోవడానికే ఎక్కడ టైము సరిపోవట్లేదురా బాబు అని చెప్పారట. చూడ్డానికి అది కొంచెం ఘాటైన సమాధానం కింద, స్వార్థంతో చెప్పిన సమాధానం కింద చుట్టుపక్కల మనుషులకి కనిపించొచ్చు. కానీ అది నిజము. నీ గురించి ఆలోచించడానికి ఎదుటి వాళ్ళందరికీ టైం ఉందనుకుంటున్నావా? ఇదే పనా వాళ్ళకి? ఈ శరీరాన్ని గమనించు. ఈ శరీరాన్ని మెయింటైన్ చేసుకో. ప్రతిసారి గమనిస్తూ ఉండు. ప్రపంచమంతా ఇలాగనే మెయింటైన్ చేయబడుతోంది. అయితే ఇది ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ అవేర్‌నెస్. ఒక ఎరుకలో ఉండేవాళ్ళు ఇలాగా ఈ గమనించడము, ఎరుకలో ఉండడము ఇది మాట్లాడతారు. నా శరీరాన్ని నేను గమనిస్తున్నాను అని ఎప్పుడు అలానే ఎక్కడికెళ్ళినా సరే ఈ మాటలు చెప్పలేరండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను నేను గమనించుకుంటున్నాను. ఇదొక్కటే నేను జేస్తాను అని అన్నారనుకోండి, అది చాలా స్వార్థం కింద కనిపిస్తుంది. కానీ గురుదేవు ఎరుక చాలా చాలా ప్రత్యేకమైనది. మనకన్నీ తెలుసు. ఈ గమనిక అనేది మన నాడీని మనం చూసుకుంటే, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేది కూడా మనకి తెలిసిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళ నాడి కూడా మనము పట్టుకోగలము అని చెప్తారు గురుదేవులు. గమనించండి. మనసుని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే అనేటట్లే లేదు. మీ నాడి మీరు తెలుసుకుంటే. మీలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది గమనించగలిగితే, ఎరుకలో ఉంటే, మీలో ఏం జరుగుతోంది అనేది ఎరుకలో ఉంటే, చుట్టుపక్కల అందరూ ఎలా ఉన్నారు? ఏం జరుగుతోంది? వాళ్ళలో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా తెలిసిపోతుంది.
సచ్ ఎ వండర్ఫుల్ నాలెడ్జ్. నో యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ముందు తెలుసుకో. నిన్ను నువ్వు గమనించు. నీలో నువ్వు ఉండు. రైట్. జై గురుదేవ్. రేపు కంటిన్యూ చేద్దాం.